వరుసబెట్టి వివాదాల్లోకి వస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎవరైతే సీఎం రమేష్. తాజాగా ప్రముఖ శైవ క్షేత్రం పంచదార్లలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో కేవలం చిన్న స్థాయి అధికారులను బలిపశువులుగా మార్చేస్తున్నారు. గురువారం మైనింగ్ శాఖ ఏడీ మీద సస్పెన్షన్ వేయబడతాయి. తాజాగా తహసీల్దార్ సత్యనారాయణ సీసీఎల్ఏ సస్పెండ్ చేసింది. స్థానిక వీఆర్ఓ పైన వేటు వేయనున్నట్టు సమాచారం. కీలకమైన అధికారి ఆర్డీఓ మీద ఎట్లాంటి చర్య లేకుండా వదిలేయడం గమనార్హం. ఆర్ఐ మీద కూడా చర్యలు తీసుకోకుండా ల్యాబింగ్ నడిచినట్టు సమాచారం. మరోవైపు అల్లుడు విజయ్ కుమార్ నాయుడు ద్వారా మొత్తం అక్రమ మైనింగ్ నడిపిస్తున్న అసలైన కింగ్ పిన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ జోలికి వెళ్లేందుకు ప్రభుత్వం సాహసించడం లేదు. కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ ఊగిపోయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహారం మీద ఒక్క మాట మాట్లాడకపోవడం గమనారు. మరోవైపు ఆర్డీఓపై చర్యలు తీసుకోకుండా స్పీకర్ అయ్యన్న పాత్రుడు అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నక్కపల్లి ఆర్డీఓ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న నర్సీపట్నం ఆర్డీఓ పివి రమణ మీద చర్య తీసుకోవడంతో ఆయన వదిలేసినట్టు సమాచారం. కేవలం కింది స్థాయి అధికారులు బలి చేసి మొత్తం అక్రమైన వ్యవహారం మీద చర్చ జరగకుండా పక్కదారి పట్టిస్తున్నట్టు స్పష్టమవుతుంది అన్నటువంటిది సాక్ష్యాలు లేటెస్ట్. మరొకటి, విశాఖ జిల్లా పెందుర్తి రెవెన్యూ పరిధిలోని చినముషిరివాడలో ప్రైవేట్ స్థలంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మనుషులు దౌర్జన్యకాండకు దిగారు. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న సర్వే నెంబర్ 112/1 భూమిలోకి అక్రమంగా చొరబడి నిర్మాణాలను కూల్చేశారు. స్థల యజమాని అతడి సోదరుడు కుటుంబ సభ్యుల మీద భౌతిక దాడి దిగి రెచ్చిపోయారు. సీఎం రమేష్ మనుషులు ఈ స్థలం మాది అంటూ పెట్టలేకపోయారు. స్థానిక తీవ్ర సంచలనం సృష్టించిన ఘటన మీద బాధితులు పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఎన్ఆర్ఐ భీమరశెట్టి మనోజ్ కుటుంబ సభ్యులు సర్వే నెంబర్ 112/1 1970లో 50 సెంట్ల భూమి కొనుగోలు చేశారు. నాటి నుంచి వాళ్ళ స్వాధీనంలో భూమి ఉంది. అయితే పినిశెట్టి చంద్రమోహన్ అనే వ్యక్తి తమ కుటుంబ సభ్యులకు వారసత్వ హక్కులు ఉన్నాయంటూ గతంలో భూమిలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో అప్పట్లో వివాదం పోలీస్ స్టేషన్ చేరింది. అనంతరం దీని మీద రెవెన్యూ కార్యాలయం నుంచి పోలీసులు వివరణ తీసుకోగా ఇరువురు పత్రాలు పరిశీలించి పూర్తిగా సివిల్ తగాదా అంటూ రిపోర్ట్ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పినిశెట్టి చంద్రమోహన్ తన కుటుంబ సభ్యులతో స్థలంలోకి చొరబడ్డారు. ఎంపీ సీఎం రమేష్ మనుషులమంటూ స్థలంలో హడావిడి చేశారు. అడ్డుకున్న మనోజ్ సోదరుడు నితిన్ మీద దాడికి తెగబడ్డారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే ఇరువురు మధ్య బైండ్ ఓవర్ చేసినట్టు సిఐ సతీష్ కుమార్ తెలిపారు. బైండ్ ఓవర్ చేశాక కూడా సీఎం రమేష్ మనుషులు స్థలాన్ని ఖాళీ చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ భీమరశెట్టి మనోజ్ వాళ్ళు కొనుగోలు చేసిన భూమిలో వారసత్వం మాది అన్నటువంటి పేరుతో ఆక్రమించుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రేపు పొద్దున వీళ్ళకి ఎవరికైనా అమ్ముతానన్నారేమో తెలియదు.